యెహెజ్కేలు 33:10-20 వరకు ధ్యానించుకొని ఆరాధనలకు వెళ్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటింపు. ఏ మాట? మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించుచున్నాము. మనమెట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకున్న మాట నిజమే. అయితే ఇశ్రాయేల్ అందరూ కూడా ఇక్కడ వారు స్పృహలోకి వచ్చారు. వారికి ఎందుకు ఈ దరిద్రత వచ్చింది, ఈ శ్రమలు వచ్చినాయి, ఈ పరిస్థితి వచ్చింది అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ విస్మరించాం, అతిక్రమించాం. కాబట్టి మన పాప దోషము మన మీద భారంగా ఉంది, దేవుడు దూరంగా ఉన్నాడు. మన పాపాలే మనకి దేవునికి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? అడ్డుగా ఉంటాయి. మన పాపములు దేవుడికి అడ్డుగా ఉంటే వచ్చే సమస్య ఏంటి? దేవుడు మన మనవి ఆలకించడు. దేవుడు పాపుల మనవి ఆలకించడు. మనము పాపి దేవునికి సేవ చేసినా, ఏమైనా సమర్పించుకున్నా, లేకపోతే ఆరాధన చేసినా అది దేవుని దగ్గరికి చదువు. ఎందుకంటే నిజ దేవుని ఎరగినప్పుడు వాడు చేసే ఆరాధన, దైవభక్తి అంతా కూడా పాపయుక్తమైందే. సో ఆ విధంగా ఉండకూడదు. ఇక్కడ మా పాప దోషాలు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించుచున్నాం. ఎందుకు క్షీణిస్తున్నారు? సో పాపం అంత ఘోరమైనదన్నమాట. మనుషులు ఏం చేస్తుంది? క్షీణింపజేస్తుంది, దరిద్రంలోకి తీసుకెళ్ళి. అందుకనే దరిద్రులమైన మనల్ని యేసుప్రభు ఏం చేశాడు? ధనవంతుడిగా చేశాడు. ఎలా చేశాడు? ధనవంతుడైన ఆయన మన కొరకు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. చూడండి 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల తన ధనవంతుడు కావాలని నిమిత్తము దరిద్రుడయ్యారు. చూసారండి? అంటే ఇది ఏ దారిద్ర్యం అంటే ఇది భౌతికమైన దారిద్ర్యం కాదు. భౌతికమైన దారిద్ర్యం కాదు, ఇది ఆత్మ సంబంధమైన దారిద్ర్యం. అంటే ప్రతి పాపి కూడా దేవుని దృష్టిలో ఎవరండి? ఈ లోకంలో మంచి డబ్బున్న, ఆస్తి, ఘనత, గౌరవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా పాపి అని పేరుంటే అతను ఎవరండి? దరిద్రుడు. అందుకని ప్రకటన గ్రంథం ఉంటుంది చూడండి, 3:15-16. ప్రకటన గ్రంథం 3:15-16 చూడండి. నా క్రియలు ఎరుగుదా? నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన నేను. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉద్దేశిస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడని, దిక్కుమాలిన వాడిని, దరిద్రుడను, గుడ్డివాడను, దిగంబరుడైంది. చూసారా? ఇంతకంటే దారిద్ర్యం ఏముందా? ఏముందంటే అది ఫస్ట్ ఏముంది? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు. మనమంతా ఎవరు అండి? దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారు, దరిద్రులము కదా. అయితే ఈ ఆస్తి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు ఇక్కడ బ్రతకడానికి పనికి వస్తుంది. అంటే ఆస్తిని ఆధారం చేసుకుని దేవుని విషయంలో మనుషులు గర్విస్తారన్నమాట. సో అందుకనే అంటే అహంకారులను ఎదిరించి దీనులకి దేవుడు ఏం చేస్తాడు? అందుకని ఈ లోకంలో పెద్ద ఐశ్వర్యం మనకు అవసరం లేదు. ఏముండాలి మరి? తగినంత ఉంటే చాలు. ఉండి మంచి భక్తి కలిగి ఉండాలి. సో అందుకని చూడండి, యాకోబు పత్రిక 2:5. యాకోబు పత్రిక 2:5. యాకోబు పత్రిక 2:5 చదవండి.
నా నా సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుట. ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి ఏమి ఇచ్చాడండి? భాగ్యం. ఒక రకంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. 12 మంది శిష్యులు అంటే యోధా ఇస్కరియోతుని తీసేయండి, 11 మంది శిష్యులు ప్రస్తుతానికి పెట్టుకుందాం. తర్వాత ఇంకొక ఆయన మత్తయి అని కలిపారు అనుకోండి. వీరు పిలువబడక ముందు భౌతికంగా ధనవంతులే. వారు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ వారి జీవనోపాధి గడుపుకుంటున్నారు. ఆత్మీయంగా ఎవరు వాళ్ళు? దరిద్రులు, దేవుని ఎరగిన వారు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారు, నీతిమంతులు, దేవుని ఎదుట కాదు. అయితే వారిని యేసుక్రీస్తు ప్రభు పిలిచిన తర్వాత ఏమైంది? ఈ భౌతికమైన ఆస్తిపాస్తులన్నిటి ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారు. అందుకనే చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి వచ్చి నా ఎడల ఓర్చుకుని మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. ఎన్నో వచనం? 27. పేతురు మేము సమస్తమును విడిచిపెట్టి గనుక చూసా అడగగా ఇట్లా నేను అందు ఉన్నప్పుడు చూసారండి ఎంత గొప్పవారు అయిపోయారు. పేదరు అంటున్నాడు మేము సమస్తాన్ని విడిచిపెట్టాము. అంతకుముందు ఒక యవనస్తుడైన ధనవంతుడు ఏం చేశాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు 19వ అధ్యాయంలోనే దానిపైన. అయితే యేసుప్రభు అంటాడు, నన్నెందుకు మంచివాడు, సత్పురుషుడా అని, సద్బోధకుడా అని అంటాడు అన్నమాట యేసుప్రభు. అంటే యేసుప్రభుని పొగిడేస్తే మనల్ని మెచ్చుకోడు, మన హృదయ స్థితిని ఆయన చూస్తాడు కదండి. మనం ఏం చేస్తాం? సామాన్యంగా మనల్ని మెచ్చుకుంటే చాలు, ఊరిపోయి అన్నీ వదిలేస్తాం. మనం క్రమశిక్షణ అనేది ఉండదు. యేసుప్రభుది అట్లా ఉండదు అన్నమాట. ఎట్లా ఉంటుంది? అందుకనే నలగొడుతూ ఉంటాం మేము కూడా. వాటి జోలికి పోకుండా మనుషులు ఏదైతే ఎలాగ ప్రవర్తించాలో అలాగే మేము అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, కరెక్ట్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మందలిస్తూ ఉంటాం, నానా రకాలు. ఇవన్నీ కూడా వీటిని పాటించాలి. వింటూనే ఉంటాం కానీ ఇదంతా తెలుసు అన్నట్టుగానే ఉంటాం కానీ తెలియని అన్నట్టుగానే ప్రవర్తిస్తాం. ధనవంతుడు వచ్చే సద్బోధకుడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించు, దొంగలించొద్దు, తల్లిదండ్రులను సన్మానించి, అవన్నీ ఉన్నాయి కదా అంటే ఆ ధర్మశాస్త్రం ఉంది కదా అంటే ఏమంటాడు? ఇది అనుసరించునే ఉన్నాను బాల్యము నుండి అంటాడు కదా. బాల్యము నుండి ఏం చేస్తున్నానండి? సండే స్కూల్ దగ్గర నుంచి నేను అనుసరించినే ఉన్నాను. సరే, అయితే నీకు ఒకటి కొద్ది ఉంది. ఏంటది? నీ ఆస్తిని అంతా అమ్మేసి ఎవరికి ఇవ్వాలి? బీదలకి ఇవ్వాలి. అర్థమైందా? సో నీవు ధనవంతుడు కానీ నువ్వు బీదల్లో లక్ష్యం పెట్టట్లేదు. బీదలకి ఏం చేయాలి? ఆస్తి నీ కొరకే సమకూర్చుకుంటున్నావు. దేని కొరకు? ధనవంతులారా మీ ఆస్తిని మీ దేవుని యొక్క ఉగ్రత దినముందు కొరకు సమకూర్చుకుంటున్నారంటారు. ఆస్తిని బట్టి దేవుని భయం ఎక్కువ ఉండదు, దేవునికి లోబడం. ఏదో దేవుడు పై కంటాం కానీ మన దృష్టి అంతా, ఆస్తిపరుల దృష్టి అంతా దేని మీద ఉంటుంది? అయిన తర్వాత యేసుప్రభు చెప్పాడు, నీ ఆస్తి అంతా అన్ని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించాను దగ్గరికి. ఏం కావాలి ఇప్పుడు? ఆ యవనస్తుడు భౌతిక విషయాల్లో, ఈ ధనం విషయంలో ధనవంతుడు, కానీ ఆత్మీయ విషయంలో
దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, ఆ ధనవంతుడు. ఆయన ఏమనుకుంటున్నాడు? ధనం ఎక్కువ ఉంది కాబట్టి దరిద్రుడు అవ్వడానికి ఇష్టపడలేదు, ఆత్మీయంగా ధనవంతుడు అవ్వడానికి ఇష్టపడలేదు. ఆత్మీయంగా ధనవంతులు అవ్వాలా, భౌతికంగా ధనవంతులు అవ్వాలా? ఒకసారి రెండు కావాలి. ఏం కావాలి? ఆత్మీయంగా ఉంటే ఇక్కడ తగినంత ఇస్తారు, ఆత్మీయంగా ధనవంతులు అట్లా ఆయన అవటానికి ఇష్టపడలేదు. అయితే పేతురు, యాండ్రు, వీళ్ళందరినీ ఇప్పుడు పిలిచినప్పుడు రండి అన్నప్పుడు వాళ్ళంతా వలలు గిలలు తల్లి తండ్రిని ఇంటిని మొత్తం అంతటిని వదిలేసి ఏం చేశారు? ఓకే అండి. వచ్చేసిన తర్వాత వాళ్ళు ధనవంతులు అయ్యారా, దరిద్రులు అయ్యారా? ఏ విషయంలో? ఈ లోక విషయంలో దరిద్రులు అయ్యారు. బాగా చెప్పారు. ఇప్పుడు రైట్ కదా. వదిలేస్తే ఏం చేసినట్టు? ఇప్పుడు మనం ఆదివారం ఆరాధన చేయడానికి రావాలి. ఇల్లు వదలాలంటే ఎంత కష్టమో, పిల్లల్ని వదలాలంటే ఎంత కష్టమో, ఎండ చల్లబడాలి, అప్పుడే టైం మారుస్తాము కదా, అలా చేస్తాం. వాళ్ళు ఏం చేశారండి? అది ఒకరోజు 1 గంట కాదు, మీరు 1 గంట 2 గంటలు వదిలేస్తున్నారు ఇంటిని. వాళ్ళు ఏం చేశారండి? మొత్తానికి వదిలేశారు. ఫస్ట్ యేసుప్రభువుని వెంబడించాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, మనుషులందరినీ రక్షణలోకి తీసుకురావాలి. అది ఇంకొక భాగ్యం. ఆత్మరక్షణ ఇంకొక భాగ్యం, మన సొంత రక్షణ ఒక భాగ్యం, ఇతరులకు సువార్త చెప్పటం ఇంకో భాగ్యం, ఇతరుల ద్వారా తిట్లు తినటం ఇంకో భాగ్యం. సో దేవుని బిడ్డలందరికీ భాగ్యాలే. ఏ సుజాత, ఎవరైనా యేసుప్రభుని నమ్ముకున్నందుకు, యేసుప్రభు గురించి చెప్పినందుకు ఏమైనా అన్నారనుకో, తిట్టినారనుకో, ఏడుస్తావా? అదొక భాగ్యం. దేవానికి స్తోత్రం, వాడు తిట్టినందుకు అని చెప్పాలి. ఓకే, ఈ నేరం వాడిని మోపకని చెప్పాలి. అంటే ఇంకొక అవకాశం ఇచ్చి దేవుడు వాడిని రక్షిస్తాడు. లేదు వాడిని చంపే ప్రభు అంటే ఇక వాడికి రక్షణ ఉంటుందండి. ఓకేనా? కాబట్టి మీరు ఎవరిని క్షమించుదురో వారిని నేను క్షమించుదురు అని చెప్పాడు యేసు ప్రభు. తెలుసా మీకు? మీరు ఎవరిని క్షమించుదురో వారిని క్షమించు. నేను యేసు ప్రభు చెప్పినందుకు తిట్టాడు, నువ్వు చచ్చిపో, ఈయన క్షమించక అన్నది. యేసు ప్రభు అందుకని ఏమన్నాడు? వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. స్టెఫన్ ఏమన్నాడు? ఈ పాపం వారి మీద మోపకమన్నాడు. అందుకనే పౌరు రక్షించుకుంది. అర్థమవుతుందండి. అది కాబట్టి ఇలాగా ఇవన్నీ వదిలేస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు మత్తయి సువార్తలో. ఒక వ్యక్తి ఏం చేశాడంటే పొలములో అమూల్యమైన రత్నాన్ని కనుగొన్నాడండి. ఒక అమూల్యమైన రత్నాన్ని పొలములో దాగి ఉందన్నమాట కదా. మన సుజాతకు ఒక పొలం ఉందనుకున్నాం. ఆ పొలం ఊరికి నేను చూడటానికి వెళ్తే నాకు ఒక రత్నం, మంచి రత్నం, విలువైన రత్నం అక్కడ ఉన్నట్టు నాకు తెలిసింది. నేనేం చేస్తాను చెప్పు సుజాత? నేనేం చేస్తానంటే నాకున్నదంతా కూడా అమ్మేసి ఆ పొలాన్ని నాకు అమ్మంటాను. నేను అమ్మనంటాను. అది 1,00,000 రూపాయలు ఖరీదు ఉందనుకో, నేను అమ్మనంటాను. 5 లక్షలు ఇస్తానంటే అమ్మేస్తాను. అందుకనే 5 లక్షలు ఇచ్చి ఏం చేశాను? కొనేసాను. దాంట్లో ఏముంది? నేను ధనవంతుడయ్యానా, నువ్వు ధనవంతురాలు పోయావా? అట్లాగే అపోస్తలుడు పౌలు ఏం చేస్తాడు? తనకున్న దాన్ని అంతటినీ వదిలేశాడు. వదిలేయటమే అమ్ముకోవటం. నాకు కలిగిన దాన్ని అంతటినీ వదిలేసుకోవాలి. అపోస్తలుడు పౌలు తనకి భౌతికంగా కలిగి ఉన్న ఘనత, గౌరవాలు, జ్ఞానము, ధర్మశాస్త్రము, బంధువులు, తర్వాత గోత్రము, కులగోత్రాలు, ఇవన్నీ కూడా ఏం చేశాడు? వదిలేశాడు. యేసు ప్రభువును సంపాదించుకున్నాడు. అవన్నీ నాకు పెంటతో సమానం. పెంటకి ఏం డబ్బులు వస్తాయి? కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఎంత ధనవంతుడయ్యాడు! ఇప్పుడు చెప్పండి, మీరు సుజాత నువ్వు ధనవంతురాలువా, దరిద్రురాలువా?
ధనం, ఆత్మీయంగా ధనం. భౌతికంగా పర్వాలేదు, డబ్బు ఎక్కువ ఉన్న ప్రాబ్లం, తక్కువ ఉన్న ప్రాబ్లం, ఏదో నడిస్తే చాలు. నువ్వెవరమ్మా దొరికా ధనవంతురాలుగా? ఆత్మీయంగా ఇప్పుడు చెప్పే సబ్జెక్ట్ అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు సరే, అప్పుడు పౌలు ఏం చేశాడు? యేసు ప్రభువుని సంపాదించుకోవడానికి అన్ని వదిలేశాడు లేదా? పేతురు అపోస్తలులు ఏం చేశారు? సమస్తాన్ని వదిలేశారా లేదా? అయితే నువ్వు కూడా ఏం చేశారు? నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నావు. అంటే నమ్ముకున్నప్పుడు ఏమైందంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. వదులుకున్నావు లేదా? కాబట్టి నువ్వు ఒకవేళ భౌతికంగా కొన్ని కోల్పోయినట్టు ఆత్మీయంగా క్రీస్తుని సంపాదించు, నిత్య జీవాన్ని పొంది కదా, ఎంతో భాగ్యవంతరాలుగా. దాన్ని బట్టి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు ధనవంతరాలు దరిద్రాలు? ధనవంతరాలు ఆత్మీయంగా. ఎందుకంటే ఆత్మీయ ధనం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా పాప క్షమాపణ. పాప క్షమాపణ ద్వారా ఏమొచ్చిందో తెలుసు? నీతి వచ్చింది, దైవ నీతిమంతులు దేవునితో సమాధానంగా ఉంటారు. నీతిమంతులు దేవుని రాజ్యానికి వారసులు. అందుకనే నీతిని రాజ్యాన్ని దేవుని నీతి ఎలా దొరుకుతుంది? యేసుక్రీస్తునందు విశ్వాసం దొరకదు. నా పాపాల గురించి చనిపోయి తిరిగి లేచినాడు అంటే ద్వారా నీతినే దొరుకుతుంది. అట్లా అది మన స్వనీతి కాకుండా ఏం చేశానంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా కలిగే దేవుని నీతిని సంపాదించు. తద్వారా దేవునితో సమాధానం వచ్చింది, నిత్య జీవం అనేది మనకి వచ్చింది. అందుకని ఈ లోకంలో తక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ దాని గురించి బాధపడదు. ఎక్కువ ఉన్నా గర్వించవద్దు, తక్కువ ఉన్నా. ఎక్కువ ఉంటే దేవుని మందిరానికి రారు. ఇలాంటి సాఫ్ట్వేర్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కొద్దిగా ముందు 30,000 వరకు బాగానే వస్తారు. 30,000 దాటి 50,000 అయింది, 70,000 అయింది, 1,00,000 అయింది, 1,50,000 అయిందంటే ఇంక రానే రాదు. అందుకైందా? ఎవరు వాళ్ళు? దరిద్రులు అయిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సమస్య మనం చదువుకున్నప్పుడు. రండి మళ్ళీ ఇక్కడికి రండి. 12వ వచనం చదవండి, 33:12. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించే నీతి అతన్ని విడిపించదు. దుష్టుడు చెడుతనం విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోను. అలాగనే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుక. ఇక్కడ సమస్య ఏంటంటే నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత మళ్ళీ పాపము చేస్తే కదండి, అంతకుముందు చేసిన నీతి క్రియలు పనికిరావు. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాపం. అందుకనే దేవుడు ప్రతి ఆదివారం మనకు బలపెట్టాడు. అంటే ఊరికే ప్రతి ఆదివారం పాపం చేసుకుంటూ పోవాలని. పాపాలు 2 రకాలు. ఒకటేంటి? విగ్రహారాధన. అది పోయింది, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత పోయింది. ఒకటేంటంటే విగ్రహారాధన. విగ్రహాలు ఎన్ని రకాలు? 2. కనిపించే విగ్రహాలు ఉంటాయి, కనపడిని విగ్రహాలు ఉంటాయి. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆరాధన ఉంది, దీనికి రావట్లేదు. పొద్దున్న ఒకరు ఏమన్నారంటే, ఏమమ్మా రాలేదు, మీ కూతురు రాలేదేంటి అని అడిగితే, ఈరోజు గ్యాస్ సిలిండర్ వస్తుంది అందుకని రాలేదు. కాబట్టి ఆమె దేవత ఎవరు ఈరోజు? ఎందుకు? దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరిచింది. ఇవన్నీ ఉంటాయన్నమాట. సాతాను కూడా, మనమంతా కూడా దేవుని విషయంలో ఆసక్తి లేనప్పుడు ఇటువంటి సమస్యలు తీసుకుని వస్తాం. గ్యాస్ సిలిండర్ రాకపోయినా రూల్ ఏంటంటే 3 సార్లు వెళ్ళాలి. ఆ రోజు లేనట్లయితే ఇంకో రోజు 3 రోజులు వరుసగా వెళ్ళాలి, అప్పుడే రిజెక్ట్ చేయాలి. అర్థమవుతుందా? సరే, ఇవన్నీ తెలిసినా ఏదో ఒక ఛాన్స్ ఉంటే అవి తప్పించుకో. బాగా చెప్పారు. అర్థమైందండి? అలా చేస్తున్నారు చాలా. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆస్తి ఎక్కువ అయిపోతుంది, ఏమవుతుందంటే భక్తి తగ్గిపోతుంది.
అలా ఉండదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము యేసుక్రీస్తు ప్రభువులో పొందిన ఆత్మ సంబంధమైన ఆస్తిని బట్టి మనం ఏం చేయాలి? మన ఆస్తి పరలోకం అండి. పరలోకానికి ఉంటే అంటే కూడా ఐశ్వర్యవంతమైంది ఏది? ఈ భూలోకంలో ఏది ఉన్నప్పటికీ, ఏ ధనవంతుడు ఇల్లు తీసుకున్నప్పటికీ పరలోక రాజ్యాన్ని అది పోలి ఉండదు, దాన్ని పోల్చలేము. అటువంటి మహిమైశ్వర్యాన్ని శాశ్వతం ఉండే దేవుని రాజ్యానికి వారసులుగా చేసేది. అందుకని ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా అంత విలువ మనం ఇవ్వాలి. అయితే దీనికి వాళ్ళు నీతిమంతులుగా తీర్చిబడ్డారు, నడుచుకున్నాం. మధ్యలో యూదా ఇస్కరియోతు ఏం చేశాడండి? యేసు ప్రభునే అప్పగించాడు. కనుక తను తిరిగి మారుమనసు పొందాడు. వెంటనే వచ్చేసి మారుమనసు పొందారు. యేసు ప్రభు దగ్గరికి రాలే. ఏం చేశాడు? పోయి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. ఆత్మలో పోయాడు, నా శరీరంలో పోయాడు. అందుకని నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీతిని అనుసరించి జీవించాలి, కానీ తిరిగి పాపంలోకి వెళ్ళదు. ఒకవేళ పాపంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వెంటనే ఏం చేయాలి? మార్పు. ఈ లోకం ఏమంటుందంటే, మనం పాపం చేసినప్పటికీ కూడా మనం చేసిన మంచి కార్యాలు మనల్ని రక్షిస్తాయండి. ఇది పాపాలు 40 అయితే, పుణ్యాలు 50 అయితే మనకు రక్షణ ఉంది అంటున్నాడు లోకం. మతం, ముస్లిం మతం కానీ, హిందూ మతం కానీ, కర్మ సిద్ధాంతం అంటే అదని. ఎందుకంటే వాళ్ళకి రక్షకుడు లేడు, నీతి మార్గం వారికి తెలియదు, చెప్పినా తెలియదు. వాళ్ళకి ఆత్మీయ గుడితనం ఉంది, కాబట్టి వారు ఆత్మీయ దౌర్భాగ్యతలోనే ఉంటుంది. అలాంటి వాడికి సువార్తని చెప్పాలని మనల్ని పెట్టాడు ఇక్కడ. బ్రతికించి గుడ్డితనం నుంచి, దిగంబరత్వం నుంచి విడిపించి మనల్ని ఈ లోకంలో పెట్టాడు. ఒకవేళ వారు మనం తిట్టినా, అవమానపరిచినా అది మన భాగ్యమే, అది కూడా ఇంకా యాడ్ అవుతుంది అన్నమాట. అట్లా కాబట్టి నీతిమంతుడు తప్పు చేస్తే ఏమవుతుంది? తప్పు చేసినప్పుడు తన పాత నీతి వేసింది తిరిగి మళ్ళీ సమకూర్చబడాలంటే తప్పకుండా ఏం చేయాలి? పశ్చాత్తాపడి ఒప్పుకొని సరి చేసుకుని రావాలి. 15వ వచనం చదవండి. దుర్వసమును మరలా అప్పగించుచు 14 నుంచి చదువు. మరియు నిజముగా మరణము నొందుడు అని దుర్మార్గునికి నేను సెలవయ్యగా, అతడు తన పాపం నుంచి నీతి న్యాయములను అనుసరించుచు పురువసమును మరలా అప్పగించుచు తాను దొంగిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకై ఉండి జీవనదానములను కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణం నొందక అవశ్యంగా బ్రతకడు. చూశారండి ఏముంది ఇక్కడ? నిజముగా 14 మరియు నిజముగా మరణం నందుదు అని దుర్మార్గునికి నేను సెలవేగా, అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించాడు. నీతి న్యాయాన్ని, పాపాన్ని ఏం చేయాలి? పాపము నీతి రెండు కూడా కొనసాగాలి. అందుకనే మనం ఎంతగా నీతిగా నడుచుకుంటున్నాం, దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని క్రియలలో పాలుపంపులు పొందుతున్నామో లేదా, దేన్ని మనం మీటింగ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో కొన్నిసార్లు ఇంట్లో ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, అది చేయలేకపోతున్నాం. ఏది ఆటంకపరుస్తుంది? అదే నీ దగ్గర. సిలిండర్ ఏం చేసింది? దేవుని మందిరాన్ని రాకుండా చేసింది. షాప్ ఏం చేసింది? రాకుండా చేసింది. అట్లా అనుకో. ఏం చేయాలమ్మా? ఎందుకంటే శిష్యులు, అపోస్తలులు వాళ్ళు ఏం చేశారు? సమస్తాన్ని వదిలేశారు. మనం ఏం వదిలేస్తాం? యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోక సంబంధమైన కాదు, పర సంబంధమైన వదిలేశాడు. నీ కొరకు పరలోకాన్ని, మహిమని అంతటినీ వదిలేసి వచ్చేది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. తర్వాత వదిలేసి నీతి క్రియలు చేయాలి. ఎవరికైనా అన్యాయం చేస్తే ఏం చేయాలంట? ఇచ్చివేసి పాపం జరిగింపకై ఉండి జీవాధారములు కట్టడలను అనుసరించిన అతడు మరలా తిరిగేసి పెట్టాడు. కాబట్టి మరలా నీతి న్యాయాన్ని ఏం చేయాలి? ఎవరికి అన్యాయం చేయొద్దు. అది తర్వాత 18వ వచనం.
నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఆ పాపమును బట్టి అతడు నీతిమంతుడు నీతిని విడిచి పాపం చేస్తే మరణమే, పాపం వల్ల వచ్చే జీతము మరణమే. తర్వాత మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన వాటిని బట్టి అతడు దుర్మార్గతను ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టచ్చు, అప్పుడే బ్రతుకుతారు. తర్వాత 20వ వచనం, యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే, ఇశ్రాయేలులారా మీలో ఎవని ప్రవర్తన బట్టి వాడిని నేను ఇశ్రాయేలు కాదు కానీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు ద్వారానే లోకాన్ని రక్షిస్తున్నాడు, లోకాన్ని శిక్షించబోతున్నాడు. ఎవరిని రక్షిస్తాడు? తమ దుష్టత్వం నుంచి, పాపం నుంచి విడుదల పొంది దేవుని ప్రేమించి దేవుని ప్రేమలో నిలిచి నీతిమంతులుగా తీర్చబడి నీతి కార్యాలు జరిగిస్తూ దేవుని సేవిస్తూ ఈ లోకంలో నడుచుకోవాలి. ఏదైతే దేవుని సేవించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా మనం ఆపుతుందో అదేంటి? లేవిగం. పాపం అంటే దరిద్రత. అది. నీతి అంటే అటువంటి ఐశ్వర్యం, భాగ్యం. బాగా చెప్తారు. భాగ్యం ఏంటి? ఏ భాగ్యం అది? పరలోక భాగ్యం. ఓకే అండి, నిత్య జీవం. అలా క్రీస్తు యేసులో దేవుడు మనల్ని చేశాడు, క్రీస్తు యేసుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఈ క్రీస్తు యేసులో బ్రతికిన బ్రతుకు, జన్మించిన నూతన జన్మ నిత్య జీవం. మన తల్లిదండ్రుల ద్వారా జన్మించిన శరీర జన్మ తాత్కాలం, పాపయుక్తమైనది. క్రీస్తులో జన్మ నీతియుక్తమైనది, నిత్య జీవంతో కూడింది. కాబట్టి ఈ వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం క్రీస్తులో స్థిరంగా బలంగా ఉంటూ ముందుకు సాగుతూ నీతి క్రియలు చేయాలి. ఓకే, దేవుని మహింపరిచే క్రియలు చేయాలి. ఆరాధనలోకి వెళ్దాం.